హే ఆల్. సో ఇది పార్ట్ 2 ఆఫ్ ముగ్గులు. పార్ట్ 1 చూడకపోతే చూడండి, చాలా రోజులు గ్యాప్ వచ్చింది. బట్ ఇది ఇప్పటి నుంచి అన్నీ కంటిన్యూస్గా పెడదాం అనుకుంటున్నాను. వెడ్డింగ్ సంబంధించిన అన్ని వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ ఇది ఆ రోజు ఇంట్లో ముగ్గులు పెట్టిన తర్వాత నైట్ బయట పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలన్నాను కదా. యాక్చువల్గా నేను మా అమ్మాయి కదా గుమ్మం దగ్గర 2 పెద్ద డిజైన్స్ వేద్దాం కలర్స్ వేసి, మిగతావి నార్మల్ ముగ్గులు పెట్టేద్దాం అనుకున్నాము. బట్ ఆ రోజు ఏమైందంటే డిజైన్స్ వేసిన తర్వాత మా పక్కింటి ఇలాంటి ఎదురింటి గౌరక్క వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారనమాట. కలర్స్ ఇలా వచ్చింది. వేసిన తర్వాత ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది మా ఇంటి ముందు. ఆ ప్లేస్ అంతా ఖాళీగా వదిలేయడం ఎందుకు, పెయింట్ ఉంది కదా అని చెప్పి డిజైన్స్ వేసారు వాళ్ళే. చిన్నవి ఇంకో 4 డిజైన్స్ వేశారు. దానికి కూడా కలర్స్ వేస్తాం అందరం కలిసి. వేసిన తర్వాత ఆ రోజు నైట్కి ఇంకా అలా వదిలేసాం. 11 ఎంత అయింది మొత్తం ఇవన్నీ అయ్యేసరికి. సో నెక్స్ట్ డే నైట్ వచ్చి వైట్ కలర్ అవుట్లైన్ వేసామన్నమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే అవుట్లైన్ వేసిన తర్వాత మీరే చూడండి కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజంగా మేము ఎవరిని అడగలేదు, వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చి వేశారు. ఆఖరికి చిన్ని పాప కూడా చిన్న చేతులతో ఎంత బాగా హెల్ప్ చేసిందో. సో వీళ్ళందరి హెల్ప్తో మొత్తం వాకిలంతా పెయింట్ ముగ్గులు పెట్టేసాము. చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.